బీసీల అభ్యున్నతికి కృషి చేస్తానని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తన సేవలను గుర్తించి బాధ్యత అప్పగించడం సంతోషంగా ఉందని వెల్లడించారు. ఇక తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం సముచిత స్థానం కల్పిస్తోందని బీసీ కమిషన్ సభ్యురాలు బాలలక్ష్మి అన్నారు. కాంగ్రెస్ పార్టీ తనను గుర్తించి పదవివ్వడంపై ఆనందం వ్యక్తం చేశారు. పార్టీ తమపై ఉంచిన బాధ్యతను నిబద్ధతతో నిర్వర్తిస్తాను అంటున్న నిరంజన్ బాలలతో మా ప్రతినిధి సాదిక్ ఫేస్ టు ఫేస్. చైర్మన్ గా జి నిరంజన్ నియామకం జరిగింది. ఆయన అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. మీరు క్రమశిక్షణ కళ కార్యకర్త ఎన్ఎస్యూ నుంచి మొదలు పెడితే చాలా పదవులు కూడా పార్టీలో పాల్గొనడం జరిగింది. ఈ పదవి రావడం ఎట్లా చూస్తారండి? నేను ముందరి నుంచి కూడా నేను పార్టీకే కమిట్మెంట్, నా కోరిక కూడా పార్టీకే పనిచేయాలి, పార్టీలో ఉండాలి, పార్టీ ఆర్గనైజేషన్లో ఉండాలనే ఆలోచన ఉండే. అందుకే మొదటి విడత చైర్మన్ అయినప్పుడు నన్ను అడిగినా కానీ నాకు చైర్మన్షిప్ వద్దు, పార్టీ ఆర్గనైజేషన్ ఉంటానన్న మాట చెప్పడం జరిగింది. ఇప్పుడు అనేది బీసీ కులగణన సందర్భంలో అనేక విషయాలు బయటకు వస్తున్నవి. దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ఇప్పుడు బీసీ కమిషన్ అనేది ఒక డెడికేటెడ్ కమిషన్గా ఏర్పాటు చేయటం జరిగింది. ఈ కులగణన బాధ్యతను అనేది బీసీ కమిషన్కు అప్పచెప్తున్నారన్న మాట చెప్పేసి దాని గురించి పనిచేయాల్సినటువంటి అవసరం ఉందన్న మాట చెప్పడంతో నాకు వ్యక్తిగతంగా నాకు బాధ కలిగినా కానీ నేను సరైనసి ఒప్పుకోవటం జరిగింది. అది అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, బట్టి విక్రమ గారు, దీపాదాస్ మున్సి గారు, వారు నాకున్న కమిట్మెంట్పై ఉన్న విశ్వాసంతో అనేది ఈ బాధ్యతను అనేది అప్పగించాలని నిర్ణయం చేసుకున్నట్టు తెలిసింది. అది వమ్ము చేయకుండా మా వంతు ప్రయత్నం నేను కానీ నాతో సహచర సభ్యులు ఎవరైతే ఉన్నారో మేము కలిసి తప్పకుండా ఆ దిశలో ప్రయత్నం చేస్తాం. బీసీ కమిషన్ మెంబర్గా బాలలక్ష్మి నియమితులయ్యారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. విద్యార్థి సంఘ నాయకులుగా, తెలంగాణ ఉద్యమకారునిగా ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మీకు మొదటిసారిగా ఈ అవకాశం వచ్చింది. ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ ఉందండి. ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో మేము క్రియాశీలకంగా పనిచేసినటువంటి సందర్భము. ఇటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ మాకు తెలంగాణ ఇచ్చింది కాబట్టి అమ్మ సోనియమ్మకి కృతజ్ఞతగా నేను కాంగ్రెస్ పార్టీలో రేవంత్ అన్నతో పాటుగా అన్న సారథ్యంలో, అన్న నాయకత్వంలో నేను జాయిన్ అయ్యాను. ఆ రోజు నుంచి 2017 నుంచి వెళ్ళి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం కూడా అన్న నాయకత్వంలో మేము పనిచేస్తూ వచ్చాము, రేవంత్ అన్న నాయకత్వంలో. అలాగే కాంగ్రెస్ పార్టీలో నాకు స్టేట్ జనరల్ సెక్రటరీగా కూడా ఇవ్వడం జరిగింది. ఆ పాత్ర కూడా నేను పోషించాను. తుంగతుర్తి ఇన్ఛార్జిగా కూడా నేను పనిచేశాను. ఈ పనులన్నీ చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఇవాళ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన సందర్భంలో మమ్మల్ని గుర్తించి, అంటే ఇంత పెద్ద పార్టీలో, ఇంత పెద్ద వ్యవస్థలో నన్ను గుర్తించి నాకు ఇవాళ ఒక గొప్ప అవకాశాన్ని ఇవ్వడం అనేది నేను చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాను. ఇవాళ మన రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీలు కావచ్చు, ఇవాళ ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బీసీల అభ్యున్నతి కోసం పనిచేయడానికి మన డైనమిక్గా పనిచేస్తున్నటువంటి ప్రజానాయకుడు రేవంత్ అన్న సారథ్యంలో బీసీల అభ్యున్నతి కోసం చేయబోయే ప్రతి ఒక్క కార్యక్రమంలో మాకు భాగస్వామ్యం కలిగే విధంగా ఇలా బీసీ కమిషన్ మెంబర్గా నన్ను నియమించినందుకు ముఖ్యమంత్రి గారు రేవంత్ అన్న గారికి నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మా యొక్క నాయకులు, మంత్రివర్గం వాళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఏ నమ్మకంతో అయితే నాకు రేవంత్ అన్న ఈ బాధ్యతని అప్పచెప్పినరో ఆ నమ్మకాన్ని వమ్ము కాకుండా నా శాయశక్తులుగా నేను కృషి చేస్తాను. తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీల అభ్యున్నతి కోసం ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుంటుందో, ఎలాంటి ముందుకైతే పోవాలని అనుకుంటుందో వాటన్నిటిని కూడా మా చైర్మన్ నిరంజన్ అన్న గారితో పాటు కలిసి మిగతా మెంబర్లు సురేందర్ అన్న, మా జయప్రకాష్ అన్న గారితో వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళందరి సహకారంతో నేను కూడా ముందుకెళ్తాను. ఓకే, డెఫినెట్గా బీసీ కమిషన్ మెంబర్గా తన యొక్క బాధ్యతను పూర్తి స్థాయిలో కూడా నిర్వర్తిస్తాను కూడా బాలలక్ష్మి స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంతోష్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, హైదరాబాద్.